ఈ వీడియోలో మనం అడోబ్ ఫోటోషాప్లో సింపుల్గా ఒక అడ్మిషన్ పోస్టర్ని వాట్సాప్ ఫుల్ స్క్రీన్ కోసం క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ పోస్టర్ క్రియేట్ చేసే తరుణంలో నేను ఎలాంటి పెద్ద టూల్స్ అడోబ్ ఫోటోషాప్లో యూజ్ చేయలేదు. సో ఎవరైతే బిగినర్స్ గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారో లేదా అడోబ్ ఫోటోషాప్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోతో డిజైనింగ్ పైన ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో లెట్స్ క్రియేట్ ఇట్. సో హలో, నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ టెక్నికల్, ఆల్ అబౌట్ ఎడిటింగ్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇంకా వాట్సాప్ ఫుల్ స్క్రీన్ సైజ్ని అడోబ్ ఫోటోషాప్లో సెట్ చేసుకొని పేజ్ని ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ స్కూల్ అడ్మిషన్ పోస్టర్లో స్కూల్ ఒక లోగోని సెట్ చేసుకుందాం. సో ఈ లోగోలో స్కూల్ ఒక సింబల్, స్కూల్ పేరు, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఈ డీటెయిల్ ఒక్కొక్కటిని కూడాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం అందంగా సెట్ చేసుకుందాం. ఇక్కడ స్కూల్ సింబల్ ఏదైతే ఉందో అది సర్కిల్లో ఉంది. సో మనం దాన్ని ఓవల్ షేప్లో సెట్ చేసుకుందాం. సో స్కూల్ సింబల్ సెట్ అయిన తర్వాత ముందుగా స్కూల్ నేమ్ అనేది వస్తుంది. సో నేమ్ అనేది ఇక్కడ మనం కొద్దిగా హైలైట్లో పెట్టుకుందాం. సో స్కూల్ పేరు సెట్ అయిన తర్వాత దాని కింద రిమైనింగ్ డీటెయిల్స్ స్కూల్స్, సపోజ్ స్కూల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది మనం కిందన సెట్ చేసుకుందాం. స్కూల్ లోగో సెట్ అయిన తర్వాత అసలు అడ్మిషన్ ఏ ఇయర్కో, 2024కో 25కో అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. ఇయర్ మెన్షన్ అయిన తర్వాత ఇక్కడ మనం మెయిన్ టైటిల్ అంటే స్కూల్ అడ్మిషన్ అనేది మనం ఇక్కడ టైప్ చేసుకుందాం. ఇంకా ఈ స్కూల్ అడ్మిషన్ టైటిల్ అనేది మనం కొద్దిగా హైలైట్ చేసుకుందాం, ఎందుకంటే ఇదే మెయిన్ మనకి టైటిల్ కాబట్టి. అడ్మిషన్ టైటిల్ టైప్ చేసిన తర్వాత కింద నా ఓపెన్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే టైటిల్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుందాం, టైప్ చేసుకుందాం. ఇంకా దీన్ని కాస్త సైజ్ తగ్గించుకొని రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో స్పెల్లింగ్ని, వర్డ్ని కొద్దిగా హైలైట్ చేసుకుందాం. నెక్స్ట్ స్కూల్ అడ్మిషన్ సంబంధించిన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్రోల్ నౌ లేదా స్కూల్ వెబ్సైట్ డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ టైప్ చేసుకుందాం. సో స్కూల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం టైప్ చేసామో అవి ఇంకా హైలైట్ అవ్వాలి అంటే దాన్ని వెనకతల నేను ఒక షేప్ని తీసుకుంటాను. సో బ్యాక్గ్రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత దాన్ని వామ్ కలర్ అప్లై చేసుకుంటాను. సో వామ్ కలర్ ఎందుకు అప్లై చేసుకుంటానంటే ఏదైతే టెక్స్ట్ దాని ముందు ఉందో అది హైలైట్ అవ్వాలని. సో వెనకట్ల షేప్ సెట్ అయిన తర్వాత స్కూల్ ఇమేజ్ ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని నేను బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకుంటాను.
సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టుగైతే ఏదైతే లోగో మరియు స్కూల్ ఇమేజ్ ఏదైతే ఉందో, స్కూల్ బిల్డింగ్ ఇమేజ్ ఏదైతే ఉందో, అది నేను ఒక ఎగ్జాంపుల్ కోసం నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కూల్ ఇమేజ్ సెట్ అయిన తర్వాత వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏవైతే క్లౌడ్స్ స్కై ఎఫెక్ట్ అయితే ఉందో అది నేను బ్లూను వైట్ గ్రేడియంట్ కలర్ అనేది నేను సెట్ చేసుకుంటాను ఇక్కడ. నెక్స్ట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ అయిన తర్వాత స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉందో అవి నేను కింద టైప్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ యొక్క పోస్టర్లో ఉన్నాయో వాటిని మనము హైలైట్ కలర్స్లో ఉంచాలి. సో దట్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలియాలని. సో మొత్తం సెట్ అయిన తర్వాత ఏదైతే బ్లూ స్కై కలర్ ఉందో అక్కడ స్పేస్ అనేది కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి మనం పిఎన్జి బర్డ్స్ ఇమేజ్ని అక్కడ మనం సెట్ చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక స్కూల్ అడ్మిషన్ పోస్టర్ చాలా సింపుల్గా అడోబ్ ఫోటోషాప్లో చాలా తక్కువ టూల్స్ యూజ్ చేస్తూ ఏ విధంగా క్రియేట్ చేసాము. సో ఈ ట్యూటోరియల్స్ కానీ లేదా ఈ ఒక వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి. సో నా ఛానల్ పైన కానీ లేదా నేను అందిస్తున్న సబ్జెక్ట్ పైన కానీ ఏదైనా కమెంట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.